ఈ రోజున స్టాప్ డయేరియా అంటే అతిసార వ్యాధిని అరికట్టండి, నియంత్రించండి, దాని నుంచి పిల్లల్ని కాపాడుకోండి అనే కార్యక్రమం. ఇది 6 వారాల పాటు ఈ కార్యక్రమం ఉంటుంది. ఆశా వర్కర్స్ ప్రతి ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చిన్న పిల్లడికి కొంచెం బాగలేదు, అజీర్తిగా ఉంది, లేదా విరేచనాలు అనగానే ఓఆర్ఎస్ అని చెప్పి ఒక చక్కటి మినరల్ సొల్యూషను, అదే జింక్ ట్యాబ్లెట్, ఆ రెండు కూడా ప్రభుత్వం ఉచితంగా సప్లై చేస్తుంది. ప్రతి హాస్పిటల్లో అందుబాటులో ఉంది. బయట కొనుక్కున్నా కూడా చాలా తక్కువ ఖర్చు అది. బట్ పిల్లల్ని కాపాడుకోవాలి. అందువల్ల ఆ కార్యక్రమాన్ని 6 వారాల పాటు ఇవాళ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. మీ ద్వారా 10 మందికి అవేర్నెస్ క్రియేట్ చేసే విధంగా దానికి వాల్ పోస్టర్లు కూడా రిలీజ్ చేసుకోవడం జరిగింది. ప్రతి చోట కూడా వాల్ పోస్టర్లు వేయబడతాయి. తల్లిదండ్రులు దీన్ని ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని పిల్లలకు వచ్చే సర్వసాధారణంగా వచ్చే దాని జబ్బు అంటారా, లేదా వాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోకపోయినా, జంతువులతో ఆడి కడుక్కోకుండా ఏదైనా భోజనం చేసినా, ఈ రకరకాల మలినాల వలన ఇలాంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ జబ్బు నుంచి కాపాడటానికి ఈ వారోత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరిని చైతన్యపరచడం జయంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అవగాహన చేసుకుని ఈ కార్యక్రమం వల్ల పిల్లల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి తల్లిదండ్రి ఉంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలని శ్రద్ధ పెట్టమని తల్లిదండ్రులు కూడా తెలియజెప్తా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విద్యకి, ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఎక్కడ ప్రతిసారి కూడా మొన్న గర్భిణీ స్త్రీల కార్యక్రమం చేసాం. ఆ విధంగా ప్రతిసారి కూడా అవేర్నెస్ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ రెండు విద్య, వైద్యం, ఈ రెండు కూడా ఉచితంగా చాలా తక్కువ ఖర్చుతో పేదలకు అందుబాటులో తీసుకురావడానికి ఈ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. దానికి ప్రజలు కూడా సహకరించమని మీ ద్వారా కూడా 10 మందికి చైతన్యపరిచే విధంగా మీరు కూడా ఛానల్ వారు కానీ, పత్రికల వారు కానీ దీన్ని చైతన్యపరచాల్సిన ప్రధానమైన బాధ్యత మీ అందరి మీద ఉందని తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమం ప్రవేశపెట్టిన చంద్రబాబు గారికి, కూటమి ప్రభుత్వానికి, అదే హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారికి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను.